నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల పెంపు ఆసరాగా ఉంటామని చెప్పి గతంలో ఇచ్చినటువంటి 2016 కంటే ఎక్కువగా 4016 రూపాయలను మీ ఇంటికి మీ యొక్క చేతికి అందుతాయంటూ కూడా గతంలో మాట్లాడినటువంటి విషయం. తర్వాత దివ్యాంగులకు 6016 ఇస్తామంటూ కూడా ఇచ్చినటువంటి మాట తెలంగాణ వ్యాప్తంగా అందరికి తెలిసింది. అయితే రాను రాను రోజు రోజు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇక్కడ స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి విషయంలో కడియం శ్రీహరిని అడుగుతూ ఉన్నారు, అయ్యా మా ఆసరా పెన్షన్లు ఎప్పుడు వచ్చినాయి, ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, వితంతువులుగా ఉన్నటువంటి మాకు 4016 రూపాయలను ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, దివ్యాంగులకు సంబంధించినటువంటి 6016 ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, బీడీ కార్మికులకు సంబంధించినటువంటిది ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, చేనేత కార్మికులకు సంబంధించినటువంటిది ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, ఈ యొక్క హెచ్ఐవికి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క బాధితులకు ఎప్పుడు పెంచబోతా ఉన్నారు, ఇక దీనికి సంబంధించినటువంటి మిగతా కేటగిరీలు ఏవైతే సింగిల్ ఉమెన్కి సంబంధించినటువంటి కావచ్చు, మొత్తం టోటల్గా 7 కేటగిరీలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు పెంపు చేస్తా ఉన్నారు, ఇంకెప్పుడు ఇస్తారు అన్న కోణంలో కొంత ఫైటింగ్ వాతావరణం జరిగింది. ఎవరెవరికి? మన కడియం శ్రీహరి గారికి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి. అంటే ఆసరా పెన్షన్లు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 200 నుంచి 500, 500 నుంచి 2016 చేసినటువంటి తరుణం చూసాం. అయితే అదే ఇప్పటి వరకు అందుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను చూస్తే అది రైతు బీమా విషయంలో కావచ్చు, రైతు బంధు అలియాస్ భరోసా విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, ఆసరా పెన్షన్ల విషయంలో కావచ్చు, ప్రజానాడిపై ముఖ్యమంత్రి గారు కొట్టినటువంటి సందర్భం. అంటే ఇది ఇస్తే, ఇది కనుక జరిగితే మాకు నెల నెల పైసలు వస్తాయి, నేను నా ముసలోడు ఎట్లయినా బతకొచ్చు, 4000 రూపాయలు అంటే మేము ఎట్లయినా బతకొచ్చు, కూలినాలు చేసుకుంటాం, అయినా ఈ 4000 రూపాయలు దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ప్రయత్నం చేయడం స్టార్ట్. అంటే వాళ్ళు అనుకున్నారు ఎట్లా అంటే మాకు వస్తాయి అని. ఆ యొక్క నాడి మీద అధికారంలోకి రానికే కాంగ్రెస్ పార్టీ కొట్టింది. తర్వాత అధికారంలోకి రాగానే వీళ్ళు ఏం చేసిరు, ఇక మీ సేవకా నుంచి పత్రాలు తెచ్చుకొని, పత్రాలు నింపురి, మీ సేవను బతికించురి, ప్రభుత్వాన్ని బతికించురి, రూపాయి కూడగొట్టుకొని లైన్లు కట్టురి ప్రజాభవన్ వద్ద. ప్రతి ఒక్క సమస్య ప్రజాభవన్లో మంగళవారం శుక్రవారం వింటామని చెప్పేసి గప్పాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాను 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 దాన్ని మర్చిపోయే విధంగా చేశారు. ఎవరు కూడా మొట్టమొదటగా ఇక్కడ ఆనాడి ప్రగతి భవన్, ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి గారి ఇల్లు అయినటువంటి ప్రజాభవన్ వద్ద ఆ యొక్క కార్యక్రమం జరిగింది. ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, ఒక మంత్రి వస్తాడు, ఒక ఎమ్మెల్యే అటెండ్ అవుతాడు, దానికి సంబంధించి అన్నీ కూడా మాట్లాడిన తర్వాత రాను ఇంత దూరం నుంచి ఆ నలుమూల ప్రాంతాల నుంచి ఇటు వరకు వస్తున్నారు, ఎట్లా మరి మీరు మీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులనే మీ అచ్చంపేట, మీ యొక్క నియోజకవర్గాలు కల్వకుర్తి కానీ, కొల్లాపూర్ కానీ, వరంగల్ కానీ, అంటే మీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రాలలోనే మీరు ప్రజావాణి అనేది పెట్టుకోవాలా, దాంట్లో మీరు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు, మీకు అవకాశం ఏం జరిగింది, పొలమా, లేకపోతే ఆసరా పింఛన్లా, లేకపోతే ఇంద్రం ఇల్లా, ఇంకా మిగతావి ఏమైనా ఉన్నాయా, యువ వికాసం కింద ఏమైనా పైసలు కావాలన్నా, నీ పిల్లలకి ఏమైనా ఇవ్వాలన్నా, ఇవన్నీ చేసారు. ఇంకా ఒక్కసారిగా కొత్తగా ఈ పెన్షన్లు కావాల్సినటువంటి వాళ్ళు, ముఖ్యంగా పెన్షన్లు, రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇవి చేస్తే మరోసారి ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రైతు భరోసా కంటే ఎట్లా పంగనామం పెట్టారు, చెక్ పెట్టేసారు దానికి సంబంధించినటువంటి విషయంలో. కానీ ఇక రైతు ఆసరా పెన్షన్లకు సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి బడ్జెట్ ఉండే. అది ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి బడ్జెట్ పరంగా చూస్తే ఒక సడన్గా వీళ్ళు తీసుకున్నటువంటి దరఖాస్తులను ఒకవైపు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ఒక్కసారిగా దరఖాస్తుల పేపర్ల కట్టలు పెరిగిపోవడంతో వెనుకడిగేసింది. అయితే ఒకసారి మాట్లాడుకుందాం. అసలు
2000 సాధారణంగా లక్ష్యాలు లక్ష్యాలు వచ్చేసి ఇప్పుడు 2024 25లో తర్వాత ఇక్కడ లక్ష్యాలు సాధించినవి ఎప్పుడు 2024 2025 6 ఇక్కడ 25 26 దీనికి సంబంధించి ఇక్కడ 26 27 అంటే వీళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ చేసినటువంటిది. ఆసరా చేయూత ఆసరా సంబంధించినటువంటి చేయూతకు సంబంధించినటువంటిది చూసుకుంటే సాధారణకు సంబంధించినటువంటి అంటే సాధారణ, దివ్యాంగులు, వితంతువు మరియు వృద్ధులు, ఫైలేరియా, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు మొత్తం ఇక్కడ ఎంతెంత మంది ఉన్నారో ఒకసారి రాసుకుందాం. లక్ష్యాలు వచ్చేసి 27,90,146. తర్వాత 1,27,000 ఎవరు? దివ్యాంగులు 38 సేమ్. తర్వాత 8,16,120. తర్వాత ఇక్కడ కూడా సేమ్. తర్వాత 17,862 ఇక్కడ సేమ్. తర్వాత బీడీ కార్మికులు ఒకసారిగా చూసుకుంటే 4,23,394. ఒంటరి మహిళలు వచ్చేసి 1,41,421 ఇక్కడ సేమ్. ఎప్పుడు ఇది మొత్తం వచ్చేసి టోటల్గా లక్ష్యాలు సాధారణ వచ్చేసి 43,15,981. ఇది మొత్తం టోటల్ సాధారణంగా ఉన్నటువంటి పెన్షన్దారులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దీంట్లో చేనేత కార్మికులు వస్తారు అందరూ కూడా. తర్వాత 2025-26కి వచ్చేసరికి లక్ష్యాలు సాధించినవి సేమ్. ఇయర్ చూస్తే ఒకసారి 32,62,907 ఇక్కడ సాధించిన వాళ్ళు ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకసారి సాధించినవి అంటే లక్ష్యాలు ఇంత పెట్టుకున్నారు 32,62,907. తర్వాత ఇక్కడ సాధించినవి ఎంతమంది? 26,74,589. తర్వాత ఇక్కడ దివ్యాంగులు వచ్చేసి 2,20,319. ఇక్కడ 1,20,857 సాధించినవి అంటే ఇలా అనుకున్న అంచనా వాళ్ళు సాధించినటువంటిది. వితంతులు వృద్ధులు వచ్చేసి పూర్తిగా 9,38,629. ఇక్కడ సాధించినవి 7,76,242. తర్వాత 53,072 రూపాయలు. ఇక్కడ 17,025. తర్వాత 5,79,497. తర్వాత 1,69,331. ఇక్కడ 50 లక్షలలో ఎంత సాధించారు వీళ్ళు?
4,20,718. తర్వాత 1,38,631. అంటే ఒకసారి చూడుర్రి ఇక్కడ ప్రతిపాదన ఏమేమి పెట్టారు, మళ్ళా ప్రతిపాదనలు ఏమేమి పెట్టారు 2026-27 దానికి. అంటే ప్రతిపాదనలు వచ్చేసి 33,54,849. తర్వాత 1,51,685. తర్వాత 9,96,993. తర్వాత 20,380. 5,22,773. తర్వాత 1,77,075. ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక 52,23,775. ఈడ మొత్తం టోటల్ వచ్చేసి లక్షాలు పెట్టుకున్నది ఎంత, వీళ్ళు లక్షాలు పెట్టుకున్నది ఎంత, వీళ్ళు 52,23,775. ఇక్కడ సాధించిన దాంట్లో 41,48,071. అంటే ఒకసారి చూడండి, ఈ పూర్తి స్థాయిలో లక్ష్యాలు అంటే పింఛన్దారుల కోసం ఇవ్వాల్సినటువంటి లక్ష్యాలు పూర్తిగా ఒకసారి గమనించండి. అంటే ఇక్కడ 2024-25 అంటే ఇంతకంటే ముందు ఎవరున్నారు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది. వీళ్ళు ఒకసారిగా ఏం చేసిరయ్యా అంటే 2016 నుండి 4,016 ఇస్తాం. తర్వాత దివ్యాంగులకు వచ్చేసి 4,016 నుండి 6,016 చేస్తామని చెప్పి మాట్లాడారు. అసలు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంది అని ఒకసారి మాట్లాడితే, తర్వాత ఇవన్నీ ఎప్పటివి, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటిది. అంటే ఎంత దారుణం అంటే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒకసారి చూస్తే 2024-25లో సాధారణంగా 27,90,146 మంది ఆసరా పింఛన్లకు లక్ష్యాలు చేసుకున్నటువంటి సాధించినవి కూడా అంతే. దివ్యాంగులకు సంబంధించి 1,27,038 ఇక్కడ కూడా సాధించినవి సేమ్. తర్వాత వితంతులు వృద్ధులు అంటే ఇక 43 లక్షల మొత్తానికి ఒకసారి చూసుకుంటే 43,15,981 మంది అర్హత కలిగినటువంటి వాళ్ళు. దాని మీద కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఏమన్నా అవగాహన ఉందా అంటే ఏమీ లేదు. ఎలా ఇస్తారు అనేది ఆ కోణంలో కూడా ఇప్పటివరకు ఎవరు మాట్లాడతలేరు. ఆసరా పెన్షన్లు ఇస్తామంటారు. ఎప్పుడు ఇస్తారు, ఎట్లు ఇస్తారు? ఆర్థిక బడ్జెట్ అనేది లోట్లో ఉన్నది అని చెప్పి కూడా ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇది సాధ్యమవుతుందా? ఎందుకు ఇక్కడ 2024-25కు 43,15,981 అయితే ఇక్కడ ఇలా లక్ష్యాలు ఏం పెట్టుకున్నారు, 2025-26 వచ్చేసరికి 52,23,775 మందికి లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యంగా పెట్టుకుంటే వీళ్ళు మళ్ళీ ఎంతమందికి సాధారణంగా సాధించారు అంటే 41,48,071 మందికి సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఫెయిల్యూర్ అనుకోవాలన్నా, దాదాపు 2 లక్షల మంది కట్ అయిపోయారు. ఈడ 2 లక్షల మంది కట్ అయిపోయారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. దాదాపు 10,75,000 మంది పైచీలకు తగ్గిపోయారు. ఇక్కడ చూసుకోవచ్చు సార్, 43 లక్షలకు సంబంధించి 2024-25 అయితే 52 లక్షల లక్ష్యాలు చేసుకొని, అంటే సాధారణంగా ఇవ్వాల్సినటువంటి అక్కడ ఆధార్ రూపకంగా కానీ అక్కడ అర్హులైనటువంటి వాళ్ళు 52 లక్షల మంది ఉంటే ఇక్కడ 10 లక్షల మందిని టోకారేసినట్టు. సరే, ఇక్కడ 2024-25 మంది ఎవరైతే అర్హులు ఉన్నారో 43,15,981 మందికి ఇక్కడ కనీసం 2 లక్షల మంది ఇక్కడ కట్ అయిపోయారు. సరే, చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఒకసారిగా మళ్ళీ 2026-27 వచ్చేసరికి 52,123 ఇక్కడ సేమిగా 52,23,075 అంటే ఇదే ఇక్కడ కొనసాగుతుంది. కానీ ఇక్కడ
ఈ 2 లక్షల మంది ఎందుకు తగ్గారనే దాని మీద క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. అదే గ్రామాన ఇప్పుడు చర్చను దారికి తీస్తూ ఉన్నది. ఎప్పుడు ఇస్తారు అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎప్పుడు ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఏంది అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయంపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించడం లేదు. అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, బట్టి గారు మాట్లాడుతూ ఉన్నారు, అందరూ ఎమ్మెల్యేలు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు, కానీ ఎప్పుడో చెప్పట్లేదు. 2016 నుండి ఒక పెన్షన్దారునికి 4016 ఇవ్వడం అంత ఈజీయా? ఒక్కసారిగా 2000 రూపాయలను పెంచడం ఆర్థిక సంక్షోభానికి ఏమైనా దారితీసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేవా? అసలు కనీసం ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయట్లేదు. దానికి సంబంధించినటువంటిది ఒకసారి చూస్తే ప్రతిపాదనలు అయితే ఘోరంగా ఉన్నాయి. అయితే ముఖ్య గమనికలు దీంట్లో ఏంది అంటే 2025-26 లక్ష్యం చేసుకుంటే కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఎంత పెరిగిరు? 2025-26లో దాదాపు 2024-25 కంటే ఎక్కువగా పెరిగిర్రు. అయినా కూడా వచ్చే ఏడాది 52 లక్షల మంది 52,23,775 మందిపై భారం పడే అవకాశాలు కూడా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం అంటే ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ 52 లక్షల మంది బాగానే ఉంది, అంటే ఇంతమంది అర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంటుంది. కానీ 41,41,48,071 మందికి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారు. అంటే 2 లక్షల మంది కట్ అయిపోయారు. అంటే ఏ విధంగా కట్ చేసారు? దాంట్లో మరణించిన వారి సంఖ్య ఎంత? వాళ్ళు అసలు ఎంతమంది అంటే 2 లక్షల మంది ఒక సంవత్సరంలో చనిపోయారా? చనిపోతేనే కదా పెన్షన్ కట్టేది. లేదా వాళ్ళకి ఏమైనా రూపకంగా పెన్షన్లు ఏమైనా కట్ అయిపోయినాయి? అంటే ఏదైనా కొడుకుకు ఉద్యోగం ఉందనో, లేకపోతే ట్రాక్టర్ ఉందనో, పొలం ఉందనో, ఏదైనా రూపకల్పన చేసి దాంట్లోకి వెళ్ళి ఏమైనా కట్ చేసిరా? దీనిపై పూర్తిగా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు కడియం శ్రీహరి గారిని అడిగారు, గతంలో కొంతమంది ఎమ్మెల్యేలను అడిగినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. పెన్షన్లకు పంచర్ అయ్యానా? నిజంగా 2 లక్షల మంది ఎలా కట్టయ్యారు? ఆ 2 లక్షల మంది అసలు ఎవరు? అంటే మరణించిన వారి సంఖ్యనా లేకపోతే ఎవరి సంఖ్య? 52,23,775 మందికి నిజంగా 2026-27 ఇయర్లో అంటే పెన్షన్లు 12 నెలల పాలం పాటు దొరికానా? 52 లక్షల మందికి దొరుకుతుందా? ప్రతిపాదనలు అయితే ఇంత గొప్పగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంతమంది పెరిగిరు, ఇంత పెరిగిరు అని. ఇక్కడ ఎక్కువ శాతంగా సాధారణం మరియు ఇక్కడ వితంతువులు ఎక్కువగా పెరిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరి ఎంతమందికి ఈ పెన్షన్లు వస్తున్నాయి? అసలు నిజంగా 4,016 6,016 వస్తాయని మీరు అనుకుంటున్నారా? లేకపోతే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.